అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్నటువంటి మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రేమతో వందనాలు. ఉదయకాల ధ్యానాంశము, ఒక మనుషుడుండెను. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అలాగే 5వ వచనం కూడా చదువుకుందాం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చాను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను అని చెప్పి చూస్తున్నాను. ఇక్కడ గమనించినట్లయితే ఊజు దేశం మందు యోబు అను ఒక మనుషుడు ఉన్నాడు. యోబు అనగా దేవుని తట్టు తిరిగినవాడు. అనేక శ్రమలను పొంది వాటిని సహించిన వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఇతడు ఊజు దేశమునకు చెందినవాడు. విస్తారమైన ఆస్తి కలిగిన వాడు. యోబు జీవితంలో మనం గమనిస్తే, ఒకటి, ఆయన యథార్థవంతుడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు అని మనం చూస్తున్నాం. యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. యోబు యొక్క జీవితమును గూర్చి పరిచయం చేయబడిన ఈ మొదటి మాట, అతడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. స్వయంగా దేవుడే అతడు భయభక్తులు కలిగిన వాడని సాక్ష్యం ఇచ్చాడు. 8వ వచనంలో అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడను లేడు అని చెప్పి చూస్తున్నాడు. అవును, తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉంటున్నాడు. అతడు న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని చెప్పి చూస్తున్నాడు. భూమి మీద అతని వంటి వాడు లేడు అని చెప్పి చూస్తున్నాడు. స్వయంగా దేవుడే అతడు భయభక్తులు కలిగిన వాడు అని సాక్ష్యం ఇచ్చాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని చెప్పేసి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. 5వ వచనంలో చూస్తే, యోబు బాధ్యత కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఒకటి, యోబు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. రెండవదిగా చూస్తే, యోబు బాధ్యత కలిగిన వాడుగా ఉన్నాడు. 1వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, అతనికి 7 కుమారులను 3 కుమార్తెలు కలిగిరి అని చెప్పి చూస్తాడు. అంతేకాదు కానీ అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను,
500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండిను కనుక తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను అని చెప్పి చూస్తున్నాడు. అక్కడ గమనిస్తే 5వ వచనంలో కూడా వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అక్కడ ఎవరిని దూషించలేదు, కానీ దూషించిరేమో అని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించవచ్చు. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను అని చెప్పి చూస్తాం. యోబు బాధ్యత కలిగిన వాడుగా ఉంటున్నాడు. యోబుకు 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు. వారు అనుదినము వంతుల చొప్పున విందు చేసుకునేవారు. ఆ విందు సమయంలో తన కుమారులు పాపము చేసి దేవుణ్ణి దూషించిరేమో అని యోబు అరుణోదయమున లేచి వారి నిమిత్తము దహన బలులు అర్పించేవాడు. ఈ విధంగా ప్రతిరోజు చేసేవాడు. యోబు తన పిల్లల పట్ల బాధ్యత కలిగిన తండ్రిగా చూస్తాడు. ప్రేమైన వాళ్ళారా, గమనించండి, మనకు కూడా పిల్లలు ఉన్నారు. మన పిల్లల విషయంలో కూడా మనము కూడా అరుణోదయమున లేచి పిల్లల కొరకు మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన వారం. ప్రభువా, నీవిచ్చేటువంటి ఆ పిల్లల నిమిత్తమై ఎటువంటి అటు ఇటు తొలగిపోకుండా, లోకంలో కలిసిపోకుండా ప్రభువా నీ సన్నిధిలో చక్కగా ఉండాలని మనం ప్రార్థన చేయవలసిన వారం. అంత మాత్రమే కాదు, కానీ 1వ అధ్యాయము 21, 22 వచనాలు, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు. దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. అక్కడ గమనిస్తే 3వదిగా యోబు బాధలలో కూడా దేవుణ్ణి స్తుతించినవాడు. ఒకటి, యోబు యొక్క భక్తి జీవితమును పరీక్షించుటకు దేవుడు అనుమతించాడు. దేవుని యొక్క అనుమతితో సాతానుడు అతని ఆస్తిని నాశనం చేశాడు. అతని కుమార్తెలు ఒక్కరోజే చనిపోయేలా చేశాడు. ఒక్కరోజే 10 మంది పిల్లలు చనిపోతే ఆ వేదన ఎలా ఉంటుంది కదా. అయినప్పటికీ ఆ సమయంలో యోబు దేవుని నిందించలేదు, కానీ ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను అని యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా కానీ దేవుణ్ణి స్తుతించాడు. ప్రియమైన వాళ్ళారా, గమనించండి, ఈ లోకములో మనం ఉంటుండగా మనదంటూ ఏమీ లేదు. మనము యాత్రికులము, ప్రదేశులము. ఓజో దేశములో ఒక ధనవంతుడు కదా, యోబు ఎంతో ధనవంతుడుగా ఉంటున్నాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునియందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిన వాడు కదా. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, బహుమంది పనివారు, ఎంతో ఆస్తిపరుడు కదా. తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడుగా చూస్తాడు. వారి పిల్లలు ఎక్కడ తప్పు చేస్తారో అని, ఎక్కడ దేవుని దూషించిరేమో అని
వారి నిమిత్తము ప్రతిదినము అరుణోదయము లేచి యోబు నిత్యం అలాగూ దహన బలులు అర్పించుతూ వచ్చినను చూస్తున్నాడు. మనము కూడా మనకిచ్చినటువంటి పిల్లల నిమిత్తం ఎంతగానో ఆయన సన్నిధిలో ఆయన మనము స్తుతించి గణపరిచి ప్రార్థన చేయవలసిన వారము కావటం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, అద్వితీయుడు, అతి కాంక్షణీయుడు తండ్రి. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనంను విసర్జించిన వాడు. అయ్యా 7 కుమారుడు, 3 కుమార్తెలు అయ్యా ఒక్క దినమే చనిపోతే, అయ్యా మరి పశువులు చనిపోతే, మరి ఎటువంటి మరి నోటితో ఎటువంటి పాపం ఎటువంటి మాట అనకుండా యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక అని యోబు చెప్పినట్లుగా మేము కూడా తండ్రి మీరు మాకు అనుగ్రహించినటువంటి రక్షణ కాపాడుకుంటూ ఈ లోకములో మీకు నమ్మకమైన వారముగా మేము ఉండటానికి సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తాం. ఈ ఉదయకాల వేళలో యోబు జీవితమును మా ముందు ఉంచేందుకే మీకు వందనాలు చెల్లించుకుంటాం. యథార్థంగా న్యాయంగా భయభక్తులు కలిగిన ఎందుకు జీవించడానికి సహాయం చేయమని మీ సందులో మేము ప్రార్థన చేస్తాం. ఆ రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.